कुछ रंग प्यार के ऐसे भी। It's okay. It's okay. మీ చేతుల్లో నుండి ఏది జారిపోదు కదా, ఇదెలా జారిపోయింది? ఆడిందే ఆటం బాంబు కాదుగా, పిండే కదా, అది మల్టీగ్రెయిన్. ఇట్స్ హెల్తీ. పిండిని నా మీద కావాలని వేసి ఇది హెల్తీ అని చెప్తున్నావా? లేదు, నేనేదో ఊరికే అన్నానంతే. సారీ. ఏంటి? సారీ. కొంచెం కూడా మర్యాద అనేది లేకుండా సారీ చెప్తుంది. నాకు మర్యాద తెలీదా? ఎవరైనా నన్ను నెట్టేసినా నేను వాళ్ళకి సారీ చెప్తాను. నాకు మర్యాద తెలీదంటున్నా. నేను నీ ఇంటి గుమ్మ ముందు నిలిచినప్పుడు తలుపు వేశావు, నా కాల్స్ అన్నిటిని రిజెక్ట్ చేశావు. అయినా మీరు నా జాబ్ని నా నుంచి లాగేసుకున్నారుగా. దానికంటే నీకు బెటర్ జాబ్ ఇచ్చాను కదా, ఇక్కడ అన్ని కూడా నీకు బెటర్గానే ఉంటాయి. యాక్సెప్ట్ మై బాస్. ఎనీవేస్, నా పని నన్ను చేసుకొనివ్వండి. మిస్టర్ రోబోట్ ఏదైనా సరే తనకి తగ్గట్టుగా మార్చేసుకుంటాడు. ఒక్కోసారి రూడ్, ఒక్కోసారి పొలైట్. అన్నా, ఒక బాటిల్ నీళ్ళు ప్లీజ్. అది సరే ప్రీతం, నేను అడిగిన జీడిపప్పు వచ్చిందా లేదా? హాయ్ మేడం, నువ్వు దేవ్ దీక్షిత్ ఇంట్లోనే కదా పనిచేస్తున్నావు? అతని చెల్లెళ్ళకి పాఠాలు చెప్తున్నావా? టీచర్ అంతే కదా? ఇలా చూడండి, నాకు మీరెవరో తెలీదు, అందుకే చెప్తున్నాను. మీరు నాతో మాట కలపాల్సిన అవసరం లేదు. నీకు నేనెవరో తెలీదు. దేవ్ నాకు చిన్న వయసు నుంచే బాగా తెలుసు. అయితే మీరు ఆయనతోటే మాట్లాడండి. నేను అదే కదా చెప్తున్నాను. దేవ్ వాళ్ళమ్మ ఈశ్వరి నాకు ఎన్నో ఏళ్లుగా బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగానా? హలో, ఐఎమ్ కత్రి. అన్నా, నాకు త్వరగా ఇవ్వండి. ఎంత అయింది? తీసుకోండి అన్నా. సరే సరే వదిన, చాలా మంచి విషయం చెప్పారు. భగవంతుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఎవరిని ఎవరితో కలపాలో ఆయనకు బాగా తెలుసు. సరే వదిన, ఉంటాను, మళ్ళీ మాట్లాడతాను. ఉంటా వదిన. అమ్మేం చెప్పింది? ఏమీ లేదు దేవ్, సమీర్కి ఏదో సంబంధం కుదిరిందంట. చాలా మంచి సంబంధం అంట. సమీర్ వాళ్ళ అమ్మగారు అత్తయ్య దగ్గరికి వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళారంట. మనకు కూడా చెప్పమన్నారంట. అన్నయ్య, నా రూమ్ లో ఏసీ వర్క్ చేయడం లేదు. అదేంటి? ఇంటి మొత్తానికి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించాను కదా, మెకానిక్ ని పిలిపించి సెట్ చేయిస్తాను. సరిచేయక్కర్లేదు. నాకు ఇదంతా అర్థం కావడం లేదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నా రూమ్ లో సపరేట్ గా ఏసీ ఫిక్స్ చేయమను. అవసరమైతే నేను పెట్టిస్తానులే. ఒకసారి కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే బాగుంటుంది కదా. అన్నయ్య, ఒకసారి వస్తేంటి 100 సార్లు వస్తేంటి, ఇదే కదా ఉంటుంది. నాకు ఇదంతా అక్కర్లేదు. నా రూమ్ లో సపరేట్ గా ఏసీ పెట్టమను. నేహా, అది అవసరం అనుకుంటే నేను పెట్టిస్తాను. కూలర్ అయినా రూమ్ లోనే ఉంటుంది. అట్లీస్ట్ అదైనా పెట్టమను. నా రూమ్ కి బదులుగా అమ్మ రూమ్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చుంటే తను సపరేట్ ఏసీ అడిగితే అప్పుడు ఇలాగే మాట్లాడతావా? నేహా, నీ మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. నేను చెడ్డదాన్ని కదా, ఈ ఇంట్లో నువ్వు మాత్రమే మంచిదానివి. నేహా, ఏంటి తల్లి, పోయి నా గదిలో పడుకోపో. రేపటికెల్లా రెడీ అవుతుందిలే. చూడు తల్లి, అనవసరమైన ఖర్చులు మంచిది కాదు కదా. నాకేదైనా అవసరమైతే మీకు అది అనవసరమైన ఖర్చులు అనిపిస్తోందా? నేహా, ఎందుకు చిన్నపిల్లలాగా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మొక్కు పట్టుపట్టలేదు, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను. చిన్నప్పుడు ఏదైనా అడిగానా మిమ్మల్ని? ఒక కొత్త డ్రెస్ కూడా అడిగింది లేదు. నా బట్టలు చిరిగిపోయినా అసలు ఏమీ చెప్పకుండా దాన్నే కుట్టి వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా నాకు కావాల్సింది నేను అడగకూడదా?
నువ్వే చెప్పన్నయ్యా. అమ్మ కోసం 1.5 లాక్ ఇచ్చి డాక్టర్ని పెట్టావు. నా కోసం ఒక ఏసీ కూడా కొనేవలేవా? నేహా, ఈ రెండు విషయాలకి సంబంధం ఏముంది? నేహా, అమ్మకి ఆరోగ్యం బాలేదు నాకు కదా. కూడా ఒంట్లో బాగోకపోతే అప్పుడు ఇలాగే చూస్తారా? సరే, నేను చూస్తాను. ఏమిటండి ఈ పనులని మీరు ఇప్పుడే చేయాలా ఏమిటి? ఇప్పుడు చేస్తే తప్పేంటి? నేను దీన్ని రెడీ చేసి పాటలు వింటాను. అది ట్రాన్సిస్టరేగా, టైం మిషన్ కాదుగా. అది రిపేర్ చేసినా అందులో ఉన్న పాటలే వస్తాయి. నువ్వు చేసేది కరెక్ట్గా ఉందా? టైం మిషన్లో కూర్చొని ఫ్యూచర్కి వెళ్ళాలనుకుంటున్నావు. వాళ్ళు ఎల్లుండే కదా వచ్చేది. ఈ పనులేదో రేపు చేసుకోవచ్చు కదా. అబ్బా, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి. మన అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు కదా, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఈ పనులన్నీ ఎందులోనే స్క్రాచ్ ఉందేమోనని చూస్తున్నాను. ఇదిగోండి. ఏంటమ్మా? ఏమిటిది? ఇది పెట్టే ప్లేసా? ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి పెట్టు. అన్ని పనులు నేనే చేయాలమ్మా? ఆశ, ఇవన్నీ చేయటానికి ముందే షోనాకి ఒకసారి చెప్పు. దానికి తెలిసిందంటే కోపడుతుంది. ఓ గాడ్, నేను ఊరికే కోపడుతున్నానా? కారణం లేకుండా ఎవరైనా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది, తెలుసు కదా. మంచినీళ్ళు తాగుతావా? ఒక్క నిమిషం, నాతో ఏం మాట్లాడాలని మీరు మాట్లాడుకుంటున్నారు? ఈ నెల మన ఇంట్లో ఎలాంటి ఐస్ క్రీమ్ పార్టీస్ జరగకూడదు, అది ఫైనల్. తినడం ఒకటే కాదమ్మా, జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఏంటి? అదేంటంటే నా చిట్టి చెల్లెల్ని చూసుకోవడానికి అబ్బాయి తరపు వాళ్ళు వస్తున్నారు. వాట్? నాకేం తెలీదు. నేను గంగా నదంత పవిత్రమైన వాణ్ణి. టీ తీసుకో స్వీటీ. ఈ సమోసాలు నేనే తయారు చేశాను. అమ్మా, ఏంటిది? ఈ వెతవ చేసినట్టు నువ్వేం చెయ్యక్కర్లేదులే. వాళ్ళు నేను చూడ్డానికి వస్తున్నారమ్మా. నువ్వు చేసే వంటలు రుచి చూడ్డానికో నీ పాటలు వినడానికో రావడం లేదు. సింపుల్ డిన్నరే. ఇందులో నేను ఫోర్స్ చేయడం అంటూ ఏమీ ఉండదు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవిస్తావు కదా. సినిమాలలో ఏముండదు, డోంట్ వరీ. నీకు రాయ్ గుర్తున్నారా? ఓబరాయ్. రేయ్, నువ్వు ఊరుకోరా. అదే దీపా ఆంటీ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్. చిన్నప్పుడు మీ ఇద్దరు బాగా కలిసి ఆడుకునేవారు. అమ్మా, ఆల్రెడీ ఫిల్మీగానే మాట్లాడుతున్నా. నేను చెప్పేది నిజమమ్మా. నీకు అప్పుడు 11 ఏళ్ళు. 11 ఏళ్ళప్పుడు జరిగింది ఏది నీకు గుర్తులేదా? దీపా ఆంటీని వాళ్ళని డిన్నర్కి పిలిచాం. వాళ్ళు ఈ మధ్య యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళ బిజినెస్ ఢిల్లీలో సెట్ చేశారు. అమ్మా, నేను నీతో చెప్పాను కదా, ఇప్పుడు నాకు పెళ్లి గిళ్ళి వద్దమ్మా. ఇలా చూడమ్మా, నీకు ఇష్టం లేనిది ఏదీ జరగదు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేద్దాం అంతే. అరే, రేపే నీ పెళ్ళంటున్నానా? చూడ్డంలో తప్పే ఉందమ్మా. ఆ అబ్బాయిని చూడు, నీకు నచ్చితే మాతో చెప్పు. ఆ తర్వాత మేం మాట్లాడతాం. ఏమంటావురా? ఎస్. ఆల్ రైట్. నేనేం చెప్పినా మీరందరూ వినిపించుకోరు, కానీ డిన్నర్ తప్ప నా నుంచి మీరు వేరే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓకే? ఓకే. అన్నయ్య, మీరు లేండి. టీ తీసుకో. ఈ టీ షుగర్ ఫ్రీనే. ఈ సమోసాలో బంగాళాదుంప బదులు కాకరకాయ పెట్టాను. చాలా హెల్తీ అయిన ఫుడ్. అమ్మా, అన్నయ్యని చూడమ్మా. వెయ్యి రెండు. పంచుతా. ఏమండి, డిన్నర్కి ఎలాగో ఒప్పుకుంది. కానీ అనుకున్నట్టు అన్నీ కుదిరితే షోనా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా. తను లేకుండా మనం ఎలా ఉండగలం? ఇదిగో టైం మిషన్. దీంట్లో కూర్చొని ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడు. ఎప్పుడు వెళ్ళకూడమే. టిఫిన్ తర్వాత వేసుకోవాల్సిన మాత్రలు అయిపోయాయి. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ ఆఫీస్ పని చూసుకో, నేను తెప్పించుకుంటానులే. ఒక టాబ్లెట్ మాత్రమే మిగిలింది. ఒకవేళ నేను చూడకపోయి ఉంటే రాత్రికి మీరు ఏం వేసుకునేవారు? ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? నాకు చెప్పాలి కదా. అన్నయ్య వెళ్దామా? నేను రెడీ. ఎక్కడికే?
ఏంటమ్మా అన్నయ్యతో కలిసి ఆఫీస్ వెళ్తున్నాను. ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు చెప్పాను కదమ్మా, అప్పుడే మర్చిపోయావా? రియా ఐఎమ్ సారీ, రియలీ సారీ. నువ్వు ఆఫీస్కి రాకూడదని నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఈరోజు మాత్రం రావద్దని చెప్తున్నాను. ఈరోజు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, బిజీగా ఉంటాను. ఈరోజు నీకు ఆఫీస్ ఫస్ట్ డే కాబట్టి పనేంటో నీకు చూపించాలి, వాటి గురించి వివరించాలి. సరే నువ్వు ఓ పని చేయి, నేను నీకు కొన్ని లింక్స్ని ఫార్వర్డ్ చేస్తాను, వాటిని స్టడీ చేయి. నాకు ఈరోజు టైం ఫ్రీగా ఉంటుందో ఆ రోజు నేను ఆఫీస్కి తీసుకెళ్తాను. ఓకే డన్, బాయ్. రియా చాలా డెడికేటెడ్గా ఉందమ్మా. పనిచేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంది. తనను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందమ్మా. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా ఉంది. నా పిల్లల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నా పిల్లల మీద ఎవరి చెడు దృష్టి పడకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. సరే దేవ్, వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. నన్ను ఆశీర్వదించు. ఆయుష్మాన్ భవ. మాలిన్ రమ్మని చెప్పానే, వచ్చాడో లేదో చూస్తానుండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక నిమిషం, ఆంటీ హెల్త్ గురించి నేను మీతో కాస్త డిస్కస్ చేయాలి. చెప్పండి. ఇట్స్ ఓకే, మీరు కాల్ అటెండ్ చేయండి, అంత అర్జెంట్ ఏం కాదు. ఎక్స్క్యూజ్ మీ మామ్, ఈరోజు నాకు సాయంత్రం వరకు వర్క్ ఉందమ్మా. ఫ్రీ టైం దొరకదంటున్నాను కదా మామ్. ఐఎమ్ సీరియస్లీ బిజీ. బాయ్. సారీ, మా అమ్మ మాట్లాడడం మొదలు పెడితే ఎవరి మాట వినిపించుకోదు. మా అమ్మ కూడా అంతే. మీరేదో చెప్పాలనుకున్నారు? తను మార్నింగే షాపింగ్కి ఎందుకు వెళ్ళాలంటున్నారో తెలియడం లేదు. మా అమ్మ గురించి చెప్తున్నారా? ఇలా చూడండి మిస్టర్ దీక్షిత్, 4 days డైట్ కంప్లీట్ అయిన తర్వాత మేము చిన్న టెస్ట్ చేస్తాం. పేషెంట్ బాడీ కొత్త డైట్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందనేది తెలుసుకోవడానికి. నిన్న ఆవిడ బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించాను. దాని రిజల్ట్ అంత బాగాలేదు. ఆవిడని ఎక్కువగా నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. డాక్టర్ సినా కూడా లాస్ట్ ఇయర్ నుంచి తను చాలా నీరసంగా ఉన్నారని చెప్తున్నారు. ఆవిడ ట్రీట్మెంట్లో మీరు ఇంత లేట్ చేసి ఉండకూడదు మిస్టర్ దీక్షిత్. సాధారణంగా పిల్లలు చిన్నప్పుడు తల్లే వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంటుంది. తనే ఏటీఎం, తనే బెస్ట్ ఫ్రెండ్. కానీ అదే అమ్మ వృద్ధురాలైనప్పుడు తన్ని చూసుకునే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది. అమ్మ హెల్త్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్తుంది, ఇక పిల్లలేమో అమ్మని. చూడండి మిస్టర్ దీక్షిత్, యు ఆర్ సో రిచ్, కానీ ఆంటీకి సరైన ట్రీట్మెంట్ టైంకి పడకపోతే అమ్మకి తన పిల్లల నుంచి ప్రేమానుబంధం. సరే, నువ్వు ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావు? అంటే మా అమ్మ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అది కాదు మిస్టర్ దీక్షిత్. సరిగ్గా చెప్పారు. నాకు మా అమ్మ మీద ప్రేమ లేదు. మా అమ్మని నేను దేవతగా చూస్తాను. ఐ అగ్రీ. నేనేదో జనరల్గా చెప్తున్నానంతే. పిల్లలు తల్లిని ప్రేమగా చూసుకోవాలి అనేది, వాళ్ళని శ్రద్ధగా చూసుకోవాలి. అమ్మ దేవుడితో సమానం. ఆ దేవుడి ముందు తలదించుకోమని ఎవ్వరూ చెప్పరు. మనందట మనమే తలదించుకోవాలి. సో డోంట్ ట్రై టు టీచ్ మీ, ఓకే? టోటల్గా పాయింట్నే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. మిస్టర్ ఓబోద్రో ఏ మాటని పేషెన్సీగా వినలేడనుకుంటా. చెప్పమ్మా. లేదు, నేను డిన్నర్ టైంకే వస్తాను. అలాగే అమ్మా, అలాగే. నాన్నతో కూడా చెప్పమ్మా. ఈ పిల్ల చింతసేపు అయింది, మాట వరుస కన్నా వచ్చి పలకరించలేదే. వచ్చినప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఇందుకే జీతం తీసుకుంటుందా? 1,50,000 తీసుకుని బాగా టైంపాస్ చేస్తుంది. అలాగా? ఇంకా వాడు చేసి మార్చలేదా? కంగారు పడకు, రెడీ చేస్తాడులే. సరే, ఉంటాను. బాయ్. ఏమండి, నన్ను చూడండి. చూడ్డానికి ఎలా ఉన్నాను? నువ్వెప్పుడు చూసినా హీరోయిన్ లాగా ఉంటావు, కానీ ఏం చేయమంటావు? ఈ ఇంట్లో ఎవరు హీరో లేరు కదా. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సరే గాని నా చెవి ఒకసారి చూడండి. చెవు చూడడానికి కాదు, వినడానికి ఉపయోగిస్తారు.
ఇప్పుడు చూడండి, చూశాను. ఇందులో ఏముంది? నేను కొత్త దిద్దులు కొనుక్కున్నాను. బాగున్నాయా? మీ చెల్లెలు దిద్దులాగే ఉన్నాయి కదా. ఎవరైనా చూసారంటే ఇది బంగారమే అనుకుంటారు. ఇవి చూడ్డానికి సేమ్ టు సేమ్ కదా. ఇలా చూడు, నిజమైన సొత్తు అనేది మన పిల్లలు మాత్రమే. దేవు విక్కీ ఒకేలాగుంటే నేను చాలా సంతోషించేవాడిని. అసలు మీ సమస్య ఏమిటండి? ప్రతి విషయానికి విక్కీని లాక్కొస్తారు. నీకేంటి సమస్య? నువ్వెందుకు ఈశ్వర్ని కంపేర్ చేసుకుంటూ ఉంటావు? తన గురించి ఎత్తకుండా నువ్వు ఒక్క మాట అయినా మాట్లాడావా? అసూయ పడకుండా మంచి మనసుతో మాట్లాడడం నేర్చుకో. ఏమండి, ఇప్పుడే గుర్తొచ్చింది. నేహా రూమ్ లో ఏసీ రిపేర్ అయిందట. దేవ్ ఇంతవరకు రిపేర్ చేయించలేదట. వాళ్ళ ఏసీ గురించి మాట్లాడమని మన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ తిరగడం లేదు. దాని గురించి ఆలోచించు. దాని గురించి వదిలేసి ముందు నా పట్టు గురించి ఆలోచించు. ఆకలిగా ఉంది. నువ్వు బాగా కడుపు నిండా బెక్కొచ్చుంటావు కదా. నేను కడుపు నిండా నేనేం తినకుండా వచ్చానండి. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉండే వంట పశువులు కూడా తినవు. దేవ్ వాళ్ళ ఇంటికి ఒక డాక్టర్ని పిలిపించాడు. తనకి వంట చేయడం రావడం లేదు. భోజనం తెస్తాను. మై గాడ్, ఇది అన్నం పెడుతుందా మొహమ్మద్ కొడుతుందా ఏంటిది? మన 2016 ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. నేహా చెప్పు. అన్నయ్య, నా కేసు ఎప్పుడు వస్తుంది? ఎక్స్క్యూజ్ మీ నేహా, నేను కంపెనీ మెకానిక్తో మాట్లాడాను. తన ఇంటికి వచ్చి చెక్ చేసి అంతా బానే ఉందని చెప్పాడు. వాడొచ్చాడు. వాడు ఏం చేసి వెళ్ళాడో నేను నిన్ను అడగలేదు. నాకు కావాల్సింది ఏసీ మాత్రమే. నాకు నా రూమ్ లో సపరేట్ ఏసీ కావాలని అడిగాను కదా. అలాగే నేహా, నేను కొంటాను. కొద్దిగా టైం పడుతుంది. ఈ ఏసీ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నాకు వేరే పని లేదా? నేహా, ఒక వస్తువు ఇంటికి రావడానికి టైం పడుతుంది కదా. నువ్వు ముందే ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా. అన్నయ్య, నేను ఏం చెప్పినా నువ్వు వినిపించుకోవడం లేదు. నీకు నా మీద శ్రద్ధే లేదు కదా. నేహా, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. అన్నయ్య, నువ్వు కావాల్సిన సరుకులు లిస్ట్ రెడీ చేశారా? రెడీ చేస్తున్నావు ఆంటీ. చదువమ్మా. ఆలివ్ ఆయిల్ 1 లీటర్, పంచదార 2 కేజీలు, నెయ్యి రాయ్. నెయ్యా? నెయ్యి తీసుకోకూడదు ఆంటీ. నెయ్యి వద్దా? అరే, నెయ్యి లేకపోతే ఎలా? నెయ్యి వద్దంటున్నారు. ఈ ఆలివ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 2 కిలోలా? ఇది ఎలా సరిపోతుంది? కిచ్చు, వారానికి సరిపడా సరుకులే రాస్తున్నారా? కొట్టు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇంత పెద్ద ఇల్లుంది, ఇంతమంది మనుషులున్నారు, ఇంత తక్కువ సరుకులా? ఆంటీ, మనీ సేవ్ చేయడం కోసం ఈ లిస్ట్ ప్రిపేర్ చేయలేదు, మీ హెల్త్ కోసం. ఈ లిస్ట్ ని మీ దగ్గరికి తీసుకురావాలని నేను అనుకున్నాను. మీకు ఇంకేదైనా హెల్తీగా కావాలంటే దాన్ని ఇందులో రాస్తాను. దానిలో రాస్తే మాత్రం ఏమవుతుంది? నేను చెప్పిన వస్తువులు నువ్వు తీసుకొస్తావా? ఒక పని చేస్తాను. దేవ్ పరువు కాపాడడం కోసమైనా 5 కిలోల నెయ్యి చేరుస్తాను, సరేనా? 5 కిలోల స్వచ్ఛమైన నెయ్యి రాశాను, అంతే. కొట్టు వాళ్ళకి తెలియాలి కదా ఇవి దేవ్ సార్ ఇంటి సరుకులని. ఆంటీ, మిస్టర్ దీక్షిత్ స్టాండర్డ్ కి మీరు షాప్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా టిప్ ఇవ్వచ్చు ఆంటీ. కానీ ఈ సరుకులే ఇంటికొస్తాయి. సరేలేమ్మా, నాకు ఒంట్లో బాలేదని మీరందరూ అనుకుంటున్నారు కదా. నేను కూడా ఒప్పుకుంటున్నాను, నాకు ఒంట్లో బాలేదు. నేను పథ్యం భోజనం తింటాను, కానీ నా పిల్లలు ఎందుకు పథ్యం భోజనం తినాలి చెప్పు? చూడమ్మా, నువ్వు నాకు మాత్రమే డాక్టర్, అంతేనా? నేనేం తినాలో మాత్రమే చెప్పు. నా పిల్లలకి ఎందుకు చెప్తున్నావు? వాళ్ళకి నచ్చింది వాళ్ళని తిన్నేవు, వాళ్ళెందుకు ఇదంతా తినాలి? ఏం ఆలోచిస్తున్నావు? సరే ఆంటీ, ఆలోచించండి. గోరింటాకు పెట్టే వాళ్ళ ఇంటికి వస్తే మీకు, మీ పిల్లలకి, అందరికీ వాళ్ళు గోరింటాకుని పెడతారు. ఒక్కరికి మాత్రమే గోరింటాకు పెడితే గనక మీరు తన మీద కోపడతారా? లేదు లేదు, నేనెందుకు కోప్పడతాను? నా కొడుకు కష్టార్జితం సేవ్ అవుతుందంటే నేను చాలా సంతోషిస్తాను. నేను చెప్పేది కూడా అదే ఆంటీ. మెహందీ పెట్టడానికి వస్తున్నారా ఏంటి? అలాంటిదే లేదు. మరేంటి? నేను కేవలం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే, మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది. ఎలా? నాకేం అర్థం కావడం లేదు. ఇలా చూడండి, ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క న్యూట్రిషనిస్ట్ వస్తే గనక మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? చాలా. కానీ ఒకరికి అయ్యే ఖర్చుతో అందరి కోసం నేను వచ్చాను కదా. ఆహా, అర్థమైంది. అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, కిచ్చుది కూడా. అలాగే ఆంటీ, మీరు వెళ్ళండి, నేను భోజనం తీసుకొస్తాను. ఆల్రెడీ తయారైపోయింది. పచ్చి కూరలు తినడానికి ఎంత టైం పడుతుంది?
కిచ్చు అన్నా మేడం కాస్త జ్యూస్ రెడీ చేయండి. ఇప్పుడు నాకు సరిగ్గా అర్థమైంది మిస్టర్ దీక్షిత్ ఇంత డిఫికల్ట్ గా ఎందుకుంటారని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.